2 కేసులు. తర్వాత గొర్రెల పంపిణీ కేసుకు సంబంధించి కళ్యాణ్ ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు మంత్రిగా ఉన్నాడో ఆయన పిఏను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన పిఏను విచారణకు పిలిచి చేస్తే గట్టిగా ఆ స్టైల్లో చేస్తే దాంట్లోకి ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ను తెర మీదకి రాకుండా ఆపుతున్నది రేవంత్ రెడ్డి. బేరాలు నడుస్తున్నాయి. ఏం బేరాలు నడుస్తున్నాయి? తలసాని శ్రీనివాస్ యాదవ్ను రేవంత్ రెడ్డి అడిగిండట. మనకున్న సమాచారం ఏమని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ హైదరాబాద్ నగరంలో మాస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఎవరు లేరు కాబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే నీకు మంత్రి పదవి ఇస్తాం, ఈ గొర్రెల స్కామ్ను ఆ కళ్యాణ్ మీద దోసేసి నిన్ను పక్కకు పెడతాం, నీకు క్లీన్ చీట్ ఇస్తాం, ఒకవేళ నువ్వు రాకపోతే కళ్యాణ్ మీద ఉన్నటువంటి కేసు నీ మీదేసి నిన్ను లోపలేసి బొక్కలు దోస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి బేరాలు చేస్తున్నట. మరి దీనికి ఒప్పుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్లో ఏరితే ఈ గొర్రెల స్కామ్ తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఏం సంబంధం లేదని చెప్తారు. ఒకవేళ ఆయన కాంగ్రెస్లో చేరకపోతే కళ్యాణ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఆయన పిఏ ఎవరైతే కళ్యాణ్ ఉందో ఆ కళ్యాణ్ ఒక్కడే కాదు, కళ్యాణ్తో చేయించింది తలసాని శ్రీనివాస్ యాదవ్ అని అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఆయన బీఆర్ఎస్ల నుండి కాంగ్రెస్లకు వస్తేనేమో ఈ గొర్రెల స్కామ్లో ఇరికాడు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒకవేళ ఆయన బీఆర్ఎస్లోనే ఉంటే గొర్రెల స్కామ్లో ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ను బయటికి గుంజి రాజకీయంగా ఆయనను సమాప్తి చేసే ప్రయత్నమే రేవంత్ రెడ్డి చేస్తాడు. ఇది లోపల నడుస్తుందంటే దాని మీద ఏం జరుగుతుందో మనం చూడాల్సింది.